నీళ్ళు లైన్లో ఉండండి. అట్లాగే నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. లైన్లో ఉండండి. నెక్స్ట్ అండి, వైసీపీలో తిరుగుబాటు, జగన్పై అసంతృప్తి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు 11 మందిని స్థానచలనం చేశారు. అందులో కొంతమందిని తొలగించారు, కొంతమందికి స్థానచలనం చేశారు. అంటే మార్పు, ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మార్పు చేశారు. కొంతమందిని అక్కడ తొలగించి కొత్త ఇన్ఛార్జీని పెట్టారు, 11 మందిని. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంటైర్ వైఎస్ఆర్ పార్టీలో ఒక అంతర్గతమైనటువంటి రాజకీయ యుద్ధం జరుగుతుంది. అంతర్గతమైనటువంటి రాజకీయ సంక్షోభం జరుగుతూ ఉంది. అంతర్గతమైనటువంటి మాటల దాడి కొనసాగుతూ ఉంది. దీనికి మనం అనేక అంశాలని మనము పరిశీలించినప్పుడు పార్టీలో కూడా హైకమాండ్ కూడా ఇప్పుడు ఇదేంటి, దీని మీద ఇంత పెద్ద చర్చ వస్తుందా అని చెప్పిన ఒక చర్చ జరుగుతుంది. మనం జనరల్గా గమనిస్తే తొలగించారనుకోండి ఒక పద్ధతి, మార్చారనుకోండి ఇంకో పద్ధతి. మార్పు దేనికి సంకేతం? తొలగించటం అంటే వారి పనితనం బాగలేదు, వారి సమర్థత బాగలేదు, లేదా వారు రాజకీయాల్లో వారు సరైనటువంటి కోణంలో వెళ్ళట్లేదు కాబట్టి వారిని దీనికి తొలగించాము, వేరే ఎక్కడైనా రాజకీయ పార్టీలో ఉపయోగించుకుంటామని చెప్పొచ్చు. మరి మార్పు ఏంటి? దేనికి? ఇక్కడ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గాలకి. నేను అడిగేటువంటి అభిప్రాయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు మార్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఒక నాణ్యం, అంటే దాన్ని ఒక చల్లని రూపాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చెల్లుతుందా? ఇక్కడ చల్లని రూపాయి, ఈ ఊర్లో చల్లని రూపాయి ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత చెల్లిన రూపాయి అవుతుందా? ఈ ఊర్లో పనిచేయనటువంటి నాయకుడు ఆ ఊరికి వెళ్ళి పని చేస్తాడా? ఈ ఊర్లో ఉన్నటువంటి అవినీతిపరుడు ఆ ఊరికి వెళ్ళి నీతివంతుడిగా మారతాడా? లేదా ఈ ఊర్లో చేయలేనటువంటి రాజకీయ వ్యవహారాలని, రాజకీయ సమర్థతని ఆ ఊరు వెళ్ళి మార్చుకోగలుగుతాడా, చేయగలుగుతాడా? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే మీరు అక్కడ పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర పెడుతున్నారు ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అక్కడ చల్లని రూపాయిని తీసుకొచ్చి మా దగ్గర పెడతారేంటి అని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇక్కడ అడుగుతున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా మా రూపాయిని మా దగ్గర ఉంచండి, మా రూపాయిని ఎందుకు మారుస్తారని వాళ్ళు అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే, రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో ఎక్కడో వైఎస్ఆర్సీపీ పార్టీ కోయల ముందే కూర్చున్నట్లుగా, లేదా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నామని అనిపించుకోవటానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తొందరపాటు నిర్ణయాలతో రాజకీయపరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా అంతర్గతంగా అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. దీనికి మనం 2 ప్రధానమైనటువంటి అంశాలు చూడాలి. ఇప్పుడు చిలకలూరుపేట తీసుకుందాం. మంత్రి విడదల రజనీ గారు చిలకలూరుపేటలో ఉన్నారు. చిలకలూరుపేటలో విడదల రజనీ గారు రాజకీయ అసమర్థత, లేకపోతే అక్కడ వారి పనితీరు బాగలేదా, వారు అక్కడ చల్లనటువంటి వారు గుంటూరు వెస్ట్లో ఎలా జరుగుతారు అనేది ఒక ప్రశ్న వచ్చింది. ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు అక్కడ మంత్రిగా ఉన్నటువంటి వారు, అక్కడ చల్లనటువంటి రూపాయి మరి కొండేపు వస్తే చెల్లిన రూపాయిగా మారుతుందా? ఇక్కడ వేమూరులో ఉన్నటువంటి మేరుగు నాగార్జున గారు మంత్రి గారు ఇక్కడ చల్లని రూపాయి అయితే సంతనోతలపాటు పోతే చెల్లిన రూపాయి అవుతుందా? ఎలా అవుతుంది? ఇక్కడ పనిచేయని వాళ్ళు అక్కడ పోయిన తర్వాత పనిచేస్తారా? అంటే ఏదో పొలిటికల్గా మార్చటం ద్వారా ఏదో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి పెద్ద రాజకీయపరమైన వ్యూహం అద్భుతమైనటువంటి వ్యూహంగా మారిందని అనిపించుకోవటం కోసం ఏదైతే రాజకీయపరంగా వైఎస్ఆర్సీపీ అధినేత చేసినటువంటి తప్పులని, వైఎస్ఆర్సీపీ అధినేత చేసినటువంటి రాజకీయపరమైనటువంటి తప్పిదాలని, ప్రభుత్వపర విధానపరమైనటువంటి తప్పిదాలని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మార్చటం ద్వారా దానంతా డైవర్ట్ చేయొచ్చేమో అనేటువంటి భావనతో వారు ఈ నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి అనుమానాలకి ప్రధానమైనటువంటి కారణమవుతుంది. ఇప్పుడు అద్దంకిలో ఎవరైతే అక్కడ కృష్ణ చైతన్యని తొలగించి అక్కడ అనిమిరెడ్డి అని పెట్టారు. అంటే అక్కడ కృష్ణ చైతన్య అనేటువంటి వ్యక్తి
పనితీరు బాగలేదని తొలగించి గెలవడం అనేటువంటి ఉద్దేశంతో మార్చి అక్కడ ఇంకొని పెట్టారు అనుకోవచ్చు. అంటే ఎందుకు ఈక్వేషను అంటే అక్కడ పనికి రాలేదని. మరి ఇక్కడ మార్చటం ద్వారా ఏంటి? మార్పు అనేదానికి ఒక కొలబద్ధత ఉంది, తొలగించడం అనేదానికి ఇంకొక కొలబద్ధత ఉంది. ఏ కొలబద్ధని ఎలా తీసుకోవాలి? మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రిజైన్ చేసేసి పార్టీ సభ్యత్వం రాజే పక్క తప్పుకున్నారు. అక్కడ మీరు గంజి చిరంజీవి గారిని పెట్టారు. ఓకే, అంటే అక్కడ ఏంటి? ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ను 2019లో ఎదుర్కోవటానికి పనికొచ్చాడు, 2024లో పనికిరాడు అని తేల్చారు. అంటే 2019లో పనికొచ్చినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే రూపాయి 2024లో పనికిరాని రూపాయి అయిపోయింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆయన పనికిరాడు అని నిర్ధారించారని చెప్పని అధినాయకత్వం నిర్ధారించింది. అధినాయకత్వం నిర్ధారించి అక్కడ గంజి చిరంజీవి అయితే పనికొస్తాడు అని చెప్పని ఇంకో కొత్త రూపాయి నాణ్యాన్ని తెచ్చిపెట్టారు. మరి ఇప్పుడు ఆ నాణ్యానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే నాణ్యానికి చూసినప్పుడు చాలా వ్యత్యాసం ఉంటుంది రాజకీయ పరంగా. మరి ఎలా అంటే ఏంటి ఈక్వేషన్లో? అంటే అక్కడ పనికి రానటువంటి వాళ్ళని తెచ్చి ఇక్కడ ఇస్తే మరి ఇక్కడ కూడా రేపు ఇదే సమస్య కదా. అక్కడ మీరు ఎందుకు తొలగించి ఎందుకు మార్పులు చేశారో అక్కడ మార్పుకి ఇక్కడ మార్పుకి ఏంటి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం రాజకీయంలో. మరి రాజకీయపరమైనటువంటి దీంట్లో మరి ఎందుకు ఎలాంటి వ్యూహాలతో వెళుతున్నారో తెలియదు, కానీ మొత్తానికి ఇది మాత్రం కొంచెం సంచలనంగా, వివాదంగా, అంతర్గత యుద్ధంగా పరిగణిస్తుంది. మరి దీని అంశంలో మరి ఎలాంటి వైఖరితో వెళతారో తెలియదు. దాదాపు 67 స్థానాలు మార్పులు తొలగింపులు ఉన్నాయని చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ముందే ఊహించి ఎలాంటి సమీకరణాలు చేస్తున్నారా, లేక ఓటమిని ముందే ఒప్పుకొని ఇలాంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారా, లేక రాజకీయపరమైనటువంటి వ్యూహంలో గెలిపే లక్ష్యానికి ఇది మార్గంగా భావించి ఈ మార్గంలో వెళ్ళాలి అనేటువంటి భావనతో ముందుకు వెళుతున్నారా? ఇలాంటివి అనేక అంశాలను పరిశీలించాల్సినటువంటి అవసరం జర్నలిస్టులపైన ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోణంలో కూడా పరిశీలించాల్సిన అవసరం రాజకీయ మేధావుల్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. మురళి అనిల్ ఉన్నారు. యా అనిల్ ఏంటి మొత్తానికి అంటే దీని పరిణామం, దీని పర్యవసానం అంటే ఏంటి? అంటే రాజకీయపరమైనటువంటి మార్పు, తొలగింపు అంటే వాళ్ళు పనికిరాని తేల్చారు అనుకోవచ్చు. మార్పు అనేటువంటిది అక్కడ పనికిరాని రూపాయి ఇక్కడ పనికి వస్తుందనా, లేకపోతే ఏంటి? సార్ ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం ఇక్కడ చర్చించాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి తర్వాత మంత్రులకు కూడా అంతే బాధ్యత ఉంటుంది ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు 4గురికి స్థానచలనం చేశారు. ఇందాక మీరు చెప్పినట్టు ₹1 చెల్లకపోతే ఇంకో చోట చెల్లుతుందా అని. ఒక ఊరు మునుసు మరో ఊరికి ఎట్టి అని ఒక పాత నానుడు ఉంది. ఇక్కడ పనికిరాని వ్యక్తి అక్కడ వాళ్ళు మోయటానికి సిద్ధంగా ఉంటారా? 2, వీళ్ళని ఇక్కడ ఎందుకు మార్చాల్సి వచ్చింది ప్రధానంగా అనేది చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఆ పార్టీ నేతలకు కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. 3వ అంశం ప్రజలకు కూడా వివరణ ఇచ్చుకోవాలి. అయితే వైసీపీ ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారి ఆలోచన కావచ్చు, వీళ్ళు మంత్రులుగా కొంత ఏదైతే స్థానికంగా వ్యతిరేకత కూడగట్టుకున్నారనే అభిప్రాయంలోకి వచ్చి స్థానచలనం వాస్తవానికి వీళ్ళని కూడా తప్పిస్తే ఒక్కసారిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకుంటే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుందన్న ఒక ఆలోచనతోనే ఈ రకమైన నిర్ణయం చేశారనే భావన కనిపిస్తోంది. వాస్తవానికి ప్రతిపాడు నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి సుచరిత ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆమె పదవిని త్యాగం చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడిచారు. 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వైసీపీలోనే ఉన్నారు. అయితే అవమానానికి కూడా ఆమె గురైన పరిస్థితి. ఆ సందర్భంగా కూడా ఆమె కొన్ని అంశాలను కూడా లేవనెత్తిన
అయినప్పటికీ చివరికి పార్టీలోనే కొనసాగుతుంది. అయితే ప్రతిపాడులో పనికిరాని సుచరిత తాడికొండ నియోజకవర్గానికి ఎలా పనికొస్తుంది అనేది చర్చ. రెండు, ఇటీవల మనం చూస్తే ఉండవల్లి శ్రీదేవి గారిని తప్పించిన తర్వాత డొక్కా మాణిక్యవర ప్రసాద్ తాడికొండకి ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన పనితీరు బాగలేదని ఆయన తప్పించారు ఎమ్మెల్సీని. తర్వాత కత్తెర సురేష్ అనే ఒక ఆయన్ని తీసుకొచ్చారు, గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన ఆయన్ని. ఇప్పుడు ఆయన్ని తప్పించి ఆ స్థానంలో సుచరితను తీసుకొస్తారు. అంటే ఉండవల్లి శ్రీదేవి దగ్గర నుంచి సుచరిత వరకు కనుక చూస్తే పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో నిరంతరం అక్కడ కష్టపడాలనుకున్న వైసీపీ శ్రేణులకు కూడా ఇది తలనొప్పే. అంటే ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఎత్తుకోవడం దించుకోవడం అనే పరిస్థితి ఉంటే రాజకీయంగా వాళ్ళకి అనేక సమస్యలు. అంటే నైతికంగా తాడికొండలో గెలవలేక ఇన్ని ప్రయత్నాలు వైసీపీ చేసిందా అంటే ఖచ్చితంగా దీనికి అవుననే సమాధానం. ఈరోజు చిలకలూరుపేటలో ప్రాతినిధ్యం వస్తున్న మంత్రి విడుదల రజనిని మార్చినా, లేదు వేమూరు నియోజకవర్గంలో పనిచేస్తున్న మేరుగు నాగార్జున మార్చినా, లేదు ఎర్రగొండపాలెంలో పనిచేస్తూ ముందుకు పోతున్న మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ను మార్చిన, అంటే నలుగురు కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి తర్వాత పోస్టుల్లో పనిచేసిన వ్యక్తులు. వీళ్ళపైనే ఇంత వ్యతిరేకత ఉందని మీరు స్థానచలనం చేస్తే మిగిలిన వాళ్ళ విషయంలో ఎంత ఉండాలి? ఇక్కడ ఒకటే విషయం కాదన్నా వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పూర్తి అనిల్ అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన మార్చారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, వాళ్ళిద్దరిని మార్చారు. అంటే తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అసెంబ్లీ నియోజకవర్గాలలో సమర్థవంతంగా పనిచేయట్లేదు అనేటువంటి భావన ముఖ్యమంత్రి గారికి ఉందా? మరి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే వాళ్ళ ఎన్నుకున్నటువంటి ఓటర్ల దగ్గరే వాళ్ళు సమర్థవంతంగా పనిచేయలేకపోతే వారు మరి వాళ్ళ శాఖల్లో చేస్తున్నటువంటి సమర్థతని ప్రజలు ఎలా గమనించాలి? ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఎలా గమనించాలి? వాళ్ళ పనితీరుని ఎలా గమనించాలనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కదా. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాలు అసలు మొత్తం వాళ్ళ పనితీరు పైన, వాళ్ళ సమర్థత పైన, వాళ్ళ ఎన్నికల రాజకీయ భవిష్యత్తు పైన అన్నిటిపైన క్వశ్చన్ మార్కులు పెట్టేసినట్టున్నారు. అంతేనా? ఖచ్చితంగా సార్. 2 లక్షల ఓటర్లు ఉండే ఒక నియోజకవర్గంలోనే, 2 లక్షల ప్రజలు ఉండే ఒక నియోజకవర్గంలోనే ఎవరైతే మంత్రిగా ఉండి వాళ్ళు పరిపాలన కావచ్చు, పాలనలో కావచ్చు మెప్పించలేకపోయారంటే రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మెప్పించి ఉండాలి? 2, వాళ్ళ శాఖల్లో పనితీరు విషయంలో వాళ్ళు ఎంత పురోగతి సాధించారని అనుకోవాలి. అవునన్నా కాదన్నా వాళ్ళ పనితీరు పక్కన క్వశ్చన్ మార్క్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. ఇది యథార్థం. ఎందుకు అంటే ఎమ్మెల్యేలను మార్చడం ఒక ఎత్తు అయితే తన సహచరులుగా ఉన్న మంత్రుల్లో ఒక 4 విషయంలోనే, అంటే గతంలో పనిచేసిన ఒక మంత్రిని ప్రస్తుతం సిట్టింగ్లో ఉన్న 3 మంత్రులని మార్చారు అంటేనే వాళ్ళ పనితీరు పట్ల ఆయనకు ఒక అవగాహన వచ్చింది. అంటే వారు సమర్థులైతే ఖచ్చితంగా పక్కనే కూర్చోబెట్టుకుని పాత స్థానాల్లోనే తిరిగి మళ్ళీ మీరు గెలిచిరండి అని ఉంచేవాళ్ళు కదా. అంటే వాళ్ళ పనితీరులో లోపం ఉంది, వాళ్ళ పనితీరులో కొంచెం నెగిటివ్నెస్ ప్రజల్లో ఉంది కాబట్టి వీళ్ళు తిరిగి మళ్ళీ గెలుస్తారా గెలవరా స్థానాలని స్థానచలనం చేశారు. అంటే నైతికంగా ఓటమికి వైసీపీ ఒక రకంగా ఒక అంచనాకు వచ్చిందా, వైసీపీ అధినాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చే ఈ రకమైన ప్రయత్నం చేసిందన్న భావన ఖచ్చితంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే 11 నియోజకవర్గాలు సహజంగా ఎన్నికల నోటిఫికేషన్ అప్పుడు అభ్యర్థులు మార్చే ప్రతి పార్టీ ఒక 20-30 మందిని మారుస్తూ ఉంటుంది. అయితే 3 నెలల ముందే ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు మార్చకుండా ఏదో నామమాత్రంగా మార్చి ముందుకు వెళ్తే కొంత ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి. ఆ ఫలితాలు చివరి రోజు ఇచ్చినా, ముందు రోజు మార్చినా, లేకపోతే 10 రోజుల ముందు మార్చినా అంతే వస్తుంది సార్. ఎందుకంటే ఎన్నికలకు పోలింగ్ బూత్కి వెళ్ళే ఓటరు కనీసం 5 నెలలు 6 నెలలు ముందే మ్యాక్సిమం ఫిక్స్ అయి ఉంటారు. కేవలం 1 or 2% పీపుల్, అంటే నేరోలో ఒక న్యూట్రల్గా ఉన్న పీపుల్ యొక్క ఆలోచన తీరు ఆ కొద్ది రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి పోలింగ్ సమయం మధ్యలోనే మారుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన అందించింది. దగ్గరగా 4 సంవత్సరాలు 7 నెలల పైన 8 నెలల దగ్గర కావస్తుంది. మిగిలిన కాలం కొంత మాత్రమే ఉంది. ఇప్పటి వరకు మేము మెప్పించాము, మా సహచార మంత్రులు సరిగ్గా పనిచేశారు, సమర్థవంతులు అని అనుకుంటే వాళ్ళని మార్చాల్సిన అవసరం లేదు. కానీ అయితే ఈరోజు మార్చారు అంటేనే నైతికంగా ఓటమి భయం అనేది వైసీపీ అధినాయకత్వాన్ని వెంటాడుతుంది. కాబట్టి ఈ రకమైన నిర్ణయానికి వస్తున్నారు. 67 మందిని మారుస్తామని చెప్తున్నారు అనే భావన అయితే ఖచ్చితంగా వ్యక్తమవుతా ఉంది. ఇంకొక విషయం, అక్కడ పనిచేయలేని వ్యక్తులు కొత్త ప్లేస్లో వచ్చి ఎలా పనిచేయగలరు? వాళ్ళు ఇక్కడ ఎలా సమర్థులు అవుతారు? ఒక చోట అసమర్థుడుగా ఉన్న వ్యక్తి ఇంకో చోట సమర్థుడుగా మారడానికి ఉన్న వ్యత్యాసం ఏంటి, వాళ్ళకున్న బలాలేంటో కూడా ఖచ్చితంగా అందరూ అంచనా వేస్తారు, చర్చిస్తారు కూడా. ఈ కోణంలో కూడా నష్టం మరింత జరిగే అవకాశం. ఇందాక మీరు చెప్పినట్లు తీసివేస్తే ఒక లెక్క, తీసివేయకుండా మార్పు చేస్తే మరో లెక్క. ఆ మార్పు చేయడం వెనక ఉన్న మర్మం ఏంటి? ఒకేసారి ఇంతమందిని తీసివేస్తే
తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే అవునన్నా కాదని ఆళ్ల రామకృష్ణారెడ్డిని తొలగిస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఆయనకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన వైఎస్ షర్మిల గారితో కొంచెం సన్నిహితంగా ఉన్నాడనే భావన కూడా వైసీపీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో ఉన్న ముఖ్యులకు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పక్కన పెట్టి గంజి చిరంజీవిని కొంత కీలకంగా బాధ్యతడానికి సిద్ధమైన తరుణంలో ఈ రోజు ప్రకటిస్తారంటే ఆయన ముందు రోజే రాజీనామా చేసి ఏదైతే బయటకు రావాలని నిర్ణయించుకొని ఆ షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే వాటి నుంచి ప్రభావం పడకుండా ఉండటానికి ఏదైతే గాజువాకలో కావచ్చు, ఇక్కడ మంగళగిరిలో జరిగిన పరిణామం ప్రభావం పార్టీ పైన పడకుండా ఉండటానికి ఈ 11 మంది జాబితా విడుదల చేశారు అత్యవసరంగా అనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది సార్. ఈ జరుగుతున్న పరిణామాలపైన కూడా ప్రజల్లో కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కొంత లోతైన అంశం అయితే చాలా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే సహచార మంత్రులు అందులో మనం పరిశీలిస్తే అంటే ఇప్పుడు ఉన్న మంత్రులు 2 జిల్లాలో 2 ఎస్సీ మంత్రులు కాదు ఇప్పుడు 2 జిల్లాల్లో ఉన్నటువంటి 2-3 మంత్రులు వాళ్ళిద్దరు అనుకుంటా. ప్రకాశంలో అయితే సురేష్ ఒక్కరే, అట్లాగే బాలినేని వాసులు 7 తొలగించున్నారు. గుంటూరు జిల్లాలో అయితే ప్రస్తుతం విడుదల రజని, నాగార్జున, ఇంక వీళ్ళిద్దరు కానీ ఇంకెవరు ఉన్నారా మంత్రులు? లేరు కదా. అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు మర్చిపోయి ఆయన కూడా మారుస్తారు, ఆయన కూడా పొన్నూరు పంపిస్తారు అంటున్నారు. మరి ఆయన కూడా పొన్నూరు పంపిస్తారంటున్నారు. అంటే మంత్రుల యొక్క పనితీరు పైన ప్రభుత్వం అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి అంత ఆగ్రహంతో, అంత ఆవేశంతో, అంత అనుమానంతో గెలవలేరు అనేటువంటి భావంతో ఉన్నారు అని అంటే మంత్రులకే ఆ పరిస్థితి ఉంటే మరి మంత్రులు ఆ పరిస్థితుల్లో ఉండటానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కారణం అవుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కారణమవుతాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం కారణం అవుతుందా, లేక ఏం కారణం అవుతుంది, ఏమి కారణం అవుతుంది? అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వారు ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశాలని వారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు తన మనుషులని, తన దగ్గర ఉన్నటువంటి తన నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తుల మీద అనుమానాలను వ్యక్తం చేసి వారు గెలవరు అనేటువంటి ఒక భావనతో వారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ఖచ్చితంగా అది అంతర్గతమైనటువంటి సంక్షోభానికి, అంతర్గతమైనటువంటి విమర్శలకి, అంతర్గతమైనటువంటి రాజకీయ ప్రకంపనలకి కారణమవుతుంది అనేటువంటి దాంట్లో సంకోచం కనపడటం లేదు. అక్కడి చల్లని రూపాయి, చిలకలూరుపేటలో చల్లని రూపాయి గుంటూరు వెస్ట్లో చెల్లుతుందా, వేమూరులో చల్లనటువంటి రూపాయి సంతనూతలపాడులో చెల్లుతుందా, ఎర్రగొండపాలెంలో చల్లనటువంటి రూపాయి కొండేపులో చెల్లుతుందా? ఇలా పోతా ఉంటే సరే అద్దంకి చల్లని రూపాయి అన్నారు, అక్కడ చల్లదని చెప్పి తీసేశారు, అది నో ఇష్యూ. కానీ ఇక్కడ ఇది చాలా పొలిటికల్గా ఓకే గెలవాలి అనేటువంటి దృక్పథంతో గెలిసే వారి స్థానాలను ఎంపిక చేసి పంపించేటువంటి వ్యూహంలో పంపించినప్పుడు మరి ఓన్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్ మాత్రమే పరిశీలన తీసుకొని పంపిస్తున్నారా? అంటే ఇంతమంది మార్పు అంటే 65 ఇప్పుడు 2 జిల్లాల్లో 11 మందిని మార్చి ఇంకా 6గురిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని అంటే దాదాపు 175 నియోజకవర్గాల్లో 150 మంది మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపు కనీసం ఇప్పుడు వారు చెబుతున్న 70-75 కాదు, 125 పైన మార్పులు జరగాలి. మరి అన్ని మార్పులు జరగాలి అని అంటే నిజంగా రాజకీయంగా మరి ఎటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారో, ఎటువంటి ఆలోచనలతో వెళ్తున్నారో. ఇప్పుడు ఎవరైనా కానీ వారు సొంత నియోజకవర్గాల్లో ఉండాలనుకుంటారు, ఆ పక్క నియోజకవర్గానికి పోయి ప్రయత్నం చేయాలనుకోరు. ఎగ్జాంపుల్స్ మనం కొన్ని చూస్తే ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ కొత్త నియోజకవర్గానికి పోయినప్పుడు ఇందాక అనిల్ చెప్పాడు, ఈ ఊరు మున్సూబు ఇంకో ఊరికి పోతే ఎట్టే ఆయన ఎవరు పట్టించుకోరు. ఈ ఊరిలో ఉంటే మున్సూబు అందరూ వచ్చి నమస్కారం కొడుతుంటారు. ఆ ఊరు పోతే ఇక్కడ వీళ్ళు ఒక 5 సంవత్సరాల్లో నమ్మకస్తులను లేదా పార్టీపరమైనటువంటి వ్యక్తులను, పార్టీకి సంబంధించినటువంటి విధానాలను, లేకపోతే బంధువర్గం ఏదో ఒక వ్యవస్థను రూపొందించుకుంటారు. వారు అక్కడ పెరిగిన వాతావరణం లేదా అక్కడ సొంత నియోజకవర్గాలు అయితే అలా కాకుండా ఇది చేస్తే ఇప్పుడు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకత ఉంది. అంతకుముందు కంటే వ్యతిరేకత కొంత వ్యతిరేకత ఉంది. అంతకుముందు అంత మెజారిటీ అయితే రాదు కదా. సరే ఆయన గెలుస్తారు, నో ఇష్యూ. కానీ అక్కడ అంత మెజారిటీ రాదు కదా. మరి ఆయనకు కూడా అంత మెజారిటీ రాదు, ఆయనకు కూడా అక్కడ తగ్గుతుందని చెప్పని ఆయన్ని పొద్దుటూరో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి పోటీ చేస్తారా? చెయ్యరు కదా. మరి అదేంటి? సరే ఓకే, సరే ఇవన్నీ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దాన్ని అధిగమించడానికి చేయాల్సినటువంటి వ్యూహం ఇది కాదేమో అని అనిపిస్తూ ఉంది.